హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. నేనైతే మంచి బీజిఎంతో కిడ్స్ బర్త్డే వీడియో అయితే ఎడిట్ చేశాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. హ్యాపీ బర్త్డే. గైస్, ప్రీ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్స్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. మీరు అయితే లెట్ మిషన్ యాప్కి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్స్ అయితే ఇలా డిస్ప్లే అవుతాయి ఇంపోర్ట్ అయిన తర్వాత. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో ఈ టైప్ బర్త్డే వీడియో అయితే సో కిడ్స్కి ఎవరికైనా సెట్ అవుతుంది, ఆసమ్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఫస్ట్లో అయితే ఇక్కడ డేట్ అండ్ మంత్ ఉంటుంది. సో కెమెరా 1 ఉంటుంది, ఇక్కడ కెమెరా 1. సో ఇక్కడ నుంచి అయితే 313 మిల్లీ సెకండ్స్ నుంచి అయితే ఫొటోస్ ఉంటుంది. సో ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. కెమెరా 2 ఉంటుంది ఎఫెక్ట్. సో ముందుగా అయితే మనం ఇక్కడ కింద బ్యాక్గ్రౌండ్ అయితే పిఎన్జీ ఉంటుంది. తర్వాత ఇక్కడ పింక్ పిఎన్జీ ఉంటుంది, లుక్ రావాలని సెట్ చేశాను. తర్వాత 25th డేట్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను. ఎలక్ట్ మెషిన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు డేట్ని అయితే. సో ఇలా డేట్, తర్వాత ఫిబ్రవరి మంత్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెమెరా 1 ఎఫెక్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే 313 నుంచి అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3. సో లాస్ట్ వరకు అయితే 5 ఇమేజెస్ ఉంటుంది. సో 9:16 రేషియో ఫొటోస్ని జస్ట్ యూజ్ చేయండి, వీడియో ఆసంగా వస్తుంది. నేనైతే 9:16 రేషియో ఫొటోస్ని అయితే యూజ్ చేశాను ఈ వీడియోలో. సో ఇమేజ్ 1లోకి వెళ్ళి జస్ట్ మీరు కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి జస్ట్ మీరు యాడ్ చేసుకోవాలనుకున్న ఓన్ ఫొటోస్ని జస్ట్ మీరు 9:16 రేషియోలోకి కన్వర్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫొటోస్ రీప్లేస్ అవుతాయి. ఏ సెట్టింగ్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఇమేజ్ 2 మీద క్లిక్ చేసి సేమ్ ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఇలా 5 ఫొటోస్ని అయితే మీరు మంచి ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. జస్ట్ రీప్లేస్ చేసుకోండి ఇలా. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి ఎండింగ్ వరకు 5 ఫొటోస్ని. సో ఇమేజ్ 4లోకి కూడా. సో ఇవన్నీ ఈ ఫొటోస్ అన్ని నేను 9:16 రేషియో ఫొటోస్లకి కన్వర్ట్ చేసి యాడ్ చేసుకున్నా. ఇమేజ్ 5 మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ ఈ ఫోటో ఇలా ప్లస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ అయితే ఈ ఫొటోస్ మీద డైలాగ్ ఉంటుంది, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని. సో అందుకే నేను టెక్స్ట్ అనిమేషన్ పెట్టాను, బాగుంటుందని. సో హ్యాపీ బర్త్డే ఉంది కదా, అదైతే సేమ్ ఉంటుంది. ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యూటీ ఉంది కదా, ఈ క్యూటీని అయితే మీరు జస్ట్ మీరు పేరుని అయితే మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగే ఉంచండి. సో ఈ ఫాంట్స్ని కూడా నేను ఇస్తాను, యాడ్ చేసుకోండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇప్పుడు. సో ఇక్కడ వరకు ఫొటోస్ యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను టెంప్లెట్ని ఇచ్చాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ లింక్. ఆ టెంప్లెట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి సో డౌన్లోడ్లో ఉంటుంది, డౌన్లోడ్ ఫోల్డర్లో ఉంటుంది. సో అదైతే 18 సెకండ్స్ వీడియో అయితే ఉంటుంది. 18 సెకండ్స్ వీడియో ఒకసారి చూడండి వీడియో ఎలాగుంటుందో. ఇలాగుంటుంది వీడియో. సో ప్లస్ క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి ఇలా జస్ట్ ఆ టెంప్లెట్ని అయితే రీప్లేస్ చేసుకోండి. సో ఈ టెంప్లెట్ అయితే ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. సో పైన అయితే కెమెరా ఉంటుంది, కెమెరా అనిమేషన్. సో ఇలా ఫొటోస్ యాడ్ చేసుకొని టెంప్లెట్ని బ్యాక్గ్రౌండ్ మీద రీప్లేస్ చేసి సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు లాస్ట్లో మనం ఏం చేయాలంటే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి.
షేక్ ఎఫెక్ట్లో అయితే జస్ట్ నేను సీసీ ఎఫెక్ట్ అయితే ఇచ్చాను. మీకు బాగా అనిపించిందంటే ఆ వీడియో అక్కడి వరకు అయితే ఎక్స్పోర్ట్ చేయండి, లేకపోతే ఈ ఎఫెక్ట్ని అయితే సీసీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఈ సింబల్స్ ఇచ్చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఉంది కదా ఫస్ట్ ఆప్షన్. సో క్లిక్ చేసి డైరెక్ట్గా టోటలీ 7 లేయర్స్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో మళ్ళీ ఈ సింబల్స్ ఇచ్చేసి 4th ఆప్షన్ క్లిక్ చేయాలి, కాపీ 7 లేయర్స్. 4th ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి ఇప్పుడు. సో మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడి నుంచి అయితే 15 milliseconds నుంచి అయితే అక్కడైతే మనం సీసీ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. ఇలా పేస్ట్ 7 లేయర్స్ ఈ సింబల్స్ ఇచ్చేసి 5th ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ 7 లేయర్స్ ఇక్కడ పేస్ట్ అవుతుంది బీట్ మార్క్లో. సరే ఇలా అయితే ఎండింగ్ వరకు అయితే సీసీ ఎఫెక్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది యానిమేషన్తో పాటు సీసీ ఎఫెక్ట్ ఫొటోస్ మీద. సో మీరు మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు ఈ సింబల్ క్లిక్ చేసి కెమెరాని అయితే ఆన్ చేసుకోండి. సో టోటలీ అంత ప్రాసెస్ అయిన తర్వాత సో ఒకసారి చూడండి ఇలా ఉంటుంది యానిమేషన్ కెమెరా ఎఫెక్ట్. సో ఇలా అయితే ఉంటుంది కెమెరా ఎఫెక్ట్. సో లాస్ట్లో అయితే మీరు ఎక్స్పోర్ట్ సింబల్ చేసి పైన కార్నర్లో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇలా.